ఒక రోడ్ బిగ్ బాస్ పోతా లేకపోతే చేస్తా. ఈరోజు డే 38. చాలా మంది అంటున్నారు ఈసారి అగ్ని పరీక్ష ఉండదు, బిగ్ బాస్ కామనర్స్కి ఉండదు అని చెప్పి. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో నాకే తెలియదు. కానీ నా ప్రయత్నం అయితే నేనైతే లాస్ట్ వరకు చేస్తూనే ఉంటా. అది ఉండని ఉండకపోని ఒకవేళ ఛాన్స్ ఉంటే మనం పడే కష్టానికి ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది. ఖచ్చితంగా మనం బిగ్ బాస్లోకి పోతాం. ఒకవేళ నిజంగా కామనర్స్కి ఛాన్స్ లేకపోయినా కానీ సరే నాకు పాజిటివ్, ఎటువంటి నెగిటివ్ ఉండదు. ఎందుకంటే నేను డైలీ జిమ్కి వెళ్తున్నా, నా బాడీ ఇంప్రూవ్ అవుతుంది, నా ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, నా మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే అప్పటి వరకు నాకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, నాకంటూ కొంతమందిని సంపాదించుకుంటా. అప్పటి వరకు ఇట్లాంటి పుకార్లు చాలా వస్తూనే ఉంటాయి, చాలా అంటూనే ఉంటారు. అప్పటి వరకు నేను నెగిటివ్ కాకుండా పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. కాబట్టి దేవుని మీద మనం నమ్మకం ఎప్పుడు కోల్పోవద్దు. మన మీద ఉన్న నమ్మకాన్ని కూడా మనం కోల్పోవద్దు. ఏమో చెప్పలేం, బిగ్ బాస్ కంటే పెద్ద షోలో కూడా మనకు ఛాన్స్ రావచ్చు. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే నాకు కోల్పోనికి ఏం లేదు. ఏం కోల్పోనికి ఏమీ లేనోడు ఇంతకైనా తెగిస్తాడు, ఎక్కడ దాకైనా పోతాడు. నాకు తెలియని వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఫాలో చేసి 300 మంది. కానీ నాకు తెలిసిన వాళ్ళు మాత్రం నాతో కాదు, నాతో ఏం కాదు, వీటితో ఏం చేయడు, వీడు ఏం బీకలేడు, బిగ్ బాస్ దాకా పోలేడు అని చెప్పేసి అనుకుంటున్నారు నా వెనకాల. ఇక మన గురించి మన వెనకాల మాట్లాడేటోళ్ళని నేను ఇక శివుని మీదకే వదిలేస్తున్నా. ఇక ఆయననే నన్ను కాపాడతాడు. ఈరోజు మనతో ఏం కాదు అన్నోడే రేపటి రోజు మనల్ని చూసి కాపీ కొడతాడు. ఈడు చెయ్యగలుగుతాడా అనే కాడి నుంచి అరే ఈడు చేసి చూపించిండ్రా అనే కాడికి వస్తారు. ఫైనల్గా ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, బిగ్ బాస్ కామనర్స్కి ఉన్నా లేకపోయినా కామనర్గానే కష్టపడుతూ సెలబ్రిటీని అయిపోతా పక్కా బిగ్ బాస్లోకి. ఖచ్చితంగా నాకు మీరు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా, ఆఖరి వరకు నా తోడు ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నా. ఒకవేళ నా కష్టంలో జెన్యూనిటీ కనిపించింది, నాలో జెన్యూనిటీ కనిపించింది అంటే ఈ అకౌంట్ని అయితే ఫాలో చేసి, రీల్ని అయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి షేర్ చేయండి.